So today's daily problem of LeetCode is 118. ఇది పాస్కల్ ట్రయాంగిల్. ఇందులో వాడు ఏం రిటర్న్ చేయమన్నాడు, లిస్ట్ ఆఫ్ so he said to return the list of number rows of a Pascal's triangle. So number of rows ఒక్కొక్కటి ఇక్కడ చూస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5 ఉన్నాయి. సో ఇందులో అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే ఈ 1ని అవుట్పుట్ లెక్క తీసుకొస్తుంది. అంటే అరే ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద పాస్కల్స్ ట్రయాంగిల్ ఎంత ఒక్కొక్క రోల్ ఏమేమి ఉన్నాయని మనం ప్రింట్ చేయాలి. సో అర్థమైంది. ఫస్ట్ ఏం ప్రింట్ చేయాలి, నెంబర్ ఆఫ్ అరేస్ ఆఫ్ ద రోస్ in the Pascal triangle. సో బేసిక్గా ఇందులో పాస్కల్స్ ట్రయాంగిల్ మెకానిజం ఎలా వాడారు, ఒకటి 1 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1. సో ఇప్పుడు దీనిది ఓకే. ఇక్కడ లైక్ ద ఎండింగ్స్ అన్నిట్లో 1 పెడుతున్నారు. ఒక 0 ప్లేస్లో ఇంకా 8th ప్లేస్లో 1 ఉంది. సో ఇలా 1 అవుతుంది. ఈ మధ్యలో ఈ ఒకవేళ ఇది చేయాలనుకున్నాం అనుకో, ఇది J-1, ఇది J అనుకున్నాము, రెండు కలిపి యాడ్ చేస్తున్నాం 2ని. ఇక్కడ కూడా అంతే, ఇది J-1 J అనుకుంటే ఈ రెండు కలిపి యాడ్ చేస్తున్నాం, ఇలా ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ స్పేస్ మనకి వస్తుంది. సో ఇంట్యూషన్ బేస్డ్ ఏంటి, ఫస్ట్ అప్రోచ్ ఏం తీసుకోవచ్చు, ఫస్ట్ మనము ఒక లిస్ట్ని డిక్లేర్ చేసినాం అనుకో, లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని పెట్టి ఒక అరేని డిక్లేర్ చేసినాం అనుకో, ఐ అనేది. ఆ తర్వాత ఇంకో లూప్లో అప్పుడు i = 0 to n అని డిక్లేర్ చేసినాక దాంట్లో ఇంకో లూప్లో j = 0 to i అని బట్టి వేరే j = 0 ఆర్ j = i ఉన్నప్పుడు 1 రిటర్న్ అవ్వాలి. తర్వాత ఒకవేళ అది కాకుండా ఉంటే J అనేది సమ్ అనేది అవ్వాలి, ఆఫ్ J-1 అండ్ i-1 ప్లస్ అంటే, ఎందుకంటే ఈ అరే ఆఫ్ లిస్ట్ని మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ లిస్ట్లో స్టోర్ చేస్తాం. సో ముందున్న రోకి వెళ్తుంది. అప్పుడు ముందున్న రోకి వెళ్ళినందుకు J-1 i-1 తీసుకుంటాం ఇక్కడ. అప్పుడు నెక్స్ట్ i-1 ప్లస్ J తీసుకుంటాం, J నెంబర్ అని చెప్పి. అప్పుడు యుల్ గెట్ దిస్ సమ్ ఆఫ్ J-1 i-1. దెన్ దీన్ని రిటర్న్ చేస్తావు కావాలంటే, తర్వాత రిటర్న్ ద రో చేస్తాం. తర్వాత మళ్ళీ ఈ లిస్టులో డిక్లేర్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఆ లిస్ట్ని రిటర్న్ చేస్తాం. దిస్ వుడ్ బి ప్రాబబ్లీ ద అప్రోచ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద కోడ్. సో బేసిక్లీ ఇందులో ఫస్ట్ లిస్ట్లో ఆన్సర్ని అని డిక్లేర్ చేసి ఒక న్యూ అరే తీసుకుంటున్నాం. ఈ న్యూ అరేనే మనము ఎండ్ డిక్లేర్ చేస్తాం. సో ఇది జావా. ఫర్ ఇంట్ i = 0, i less than num of rows డిక్లేర్ చేయాలి కాబట్టి i less than num of rows i++ అని డిక్లేర్ చేసినాం. తర్వాత లిస్ట్లో ఈ రోని కూడా మనకు ఒక న్యూ అరే ఆఫ్ లిస్ట్ వెక్టర్ కావాలి కాబట్టి న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ రో న్యూ అరే ఆఫ్ లిస్ట్ అనేది డిక్లేర్ చేసినాం. ఇందులో ఒక ఫర్ లూప్ ఇంట్ j = 0, j less than i j++ అని తీసుకున్నాక ఇఫ్ j = 0 ఆర్ j = i అప్పుడు ఈ రోలో 1 అనేది యాడ్ చేస్తాం. ఇట్లా 1 2 1 అనుకో, ఈ 1 యాడ్ అయిపోతాయి. ఈ 2 ఎట్లా వస్తుంది అని చెప్తే, ఇంట్ వాల్యూ ఆఫ్ దీనికన్నా ముందు ఉన్న అరే ఉంటుంది కదా, దాని i-1 అనుకుంటున్నాము. దీని ముందు అరే i-1
సో ఇక్కడున్న j-1 వాల్యూ ప్లస్ ఇక్కడున్న j వాల్యూని మనం యాడ్ చేసుకొని ఇంట్ వాల్యూ వస్తుంది. అప్పుడు వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని రో డాట్ యాడ్ వాల్యూ చేస్తున్నాం. ఈ రోలో యాడ్ చేసుకుంటున్నాం ఆ వాల్యూని. తర్వాత ఆన్సర్ డాట్ యాడ్ రో, ఈ రోని మళ్ళీ ఇక్కడ అదొక రో లెక్క కన్సిడర్ చేస్తున్నాం. ఇందులో నీకు ఆన్సర్ డాట్ యాడ్ రో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ తర్వాత మళ్ళీ అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి రిటర్న్ చేస్తున్నాం ఆన్సర్కి. అర్థమైంది కదా? దట్స్ ఇట్.